గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మరి కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీ నూతనంగా ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమించిన దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. వారితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్గా ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత దీపాదాస్ మున్షి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా నేతలందరూ అభినందనలు తెలుపనున్నారు. అటు ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాక్రేకు వీడ్కోలు పలుకుతారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, చెప్పండి, ఇక టీపీసీసీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? థ్యాంక్ యూ శాలిని. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రగతి భవన్లో ఉన్నాము. ఇక్కడ మాత్రం ఈరోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యవర్గ సమావేశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కార్యవర్గ సమావేశం కాబట్టి ఇక్కడ విస్తృతంగా అందరూ కూడా బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అలాగే దీనిపై నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలాంటి కార్యనిర్వాహకాలు చేయాలి అనే దానిపైన విస్తృత స్థాయిలో సమావేశం కూడా ఈరోజు సమావేశం జరగనుంది. శాలిని, మాధవి, అదేవిధంగా ఇక ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు? ఈ సమావేశానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీపీసీసీ అధ్యక్షులు అందరూ కూడా 1 by 1 నేతలందరూ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు మాత్రం ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాలు అధ్యక్షులు మరియు అలాగే చైర్మన్లు, అధికార ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. శాలిని, మాధవి, అదేవిధంగా ఇక ఇది మొదటి సమావేశం అని చెప్తున్నారు కదా, సో ఇక దీనిలో భాగంగా ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు అక్కడ సమావేశం నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక నామినేట్ పదవులకు సంబంధించి కూడా వాళ్ళు చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శాలిని, నామినేట్ పదవులు అని అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆనందంగా ఉంది. అలాగే పార్లమెంటులో కూడా మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి అనేక విధాలుగా కసరత్తులు చేస్తున్నారు. ఆ కసరత్తులోనే భాగంగానే ఇప్పుడు ముఖ్య నేతలందరితోనూ అలాగే టీపీసీసీ వారందరితోనూ కూడా ఇప్పుడు వారు సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇందులో మాత్రం ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ని ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు 6 గ్యారంటీల పైన కూడా ఎలాంటి ఇంకా ఇప్పుడు వారైతే ఏవైతే ఫామ్స్ తీసుకుంటున్నారో గృహలక్ష్మి పథకం ఇలాంటివన్నీ కూడా ఈ 6 గ్యారంటీల పైన కూడా మరొకసారి చర్చించనున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ని ముఖ్య మోటోగా పెట్టుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. శాలిని, మాధవి, అదేవిధంగా ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్గా చేసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది కదా. అయితే ఈ మెజార్టీ స్థానాలు అనేది ఏ లొకేషన్స్ చూపిస్తుంది? మెజారిటీ స్థానాలంటే ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీని కూడా ఇందులో బరిలోకి దింపనున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా వారు కూడా ఇందులో పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా దానిపైన ఎలాంటి సమాచారం అయితే రాలేదు. శాలిని, వారు ఇప్పుడు ఈ కార్యవర్గ సమావేశం అనంతరం వారు నిర్ణయించుకోబోతున్నారు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరిని పోటీలోకి దించాలి, ఎక్కడ అంటే మెయిన్గా ఎవరైతే ఉన్నారో వీరిలో ఉన్న కొంతమంది సభ్యులను
సీనియర్ నేతలను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఇవ్వాలి అనే దానిపైన సమావేశంలో మాట్లాడబోతున్నారు శాలిని. మాధవిక, అదేవిధంగా ఇప్పటికే ఎంపీగా మరి తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ కూడా పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? అంటే సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయనున్నారా తెలంగాణ నుంచి? పోటీ చేయాలి అని చెప్పేసి అయితే మన కార్యవర్గాలు ఇక్కడ ఉన్న తెలంగాణ నేతలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. ఓన్లీ తెలంగాణలోనే అధిక మెజారిటీతో ఇక్కడ గెలవడం వలన ఇక్కడ నుండి తను ఎంపీకి పోటీ చేస్తే బాగుంటుంది అనేసి కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ అధిష్టాన నేతలు కూడా వారు అదే కోరుకుంటున్నారు. శాలిని, థ్యాంక్ యూ మాధవి. మరి కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీ నూతనంగా ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమించిన దీపదాస్ మున్షి పాల్గొననున్నారు. వారితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం. ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్గా ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత దీపదాస్ మున్షి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా నేతలందరూ అభినందనలు తెలుపనున్నారు. అటు ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాక్రేకు వీడ్కోలు పలుకుతారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.